అస్మద్గురుభ్యో నమః. మనకి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే తాళపత్ర గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని పరిహారాలు గనక చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. బ్రహ్మగారు రాసిన తలరాతని బ్రహ్మగారు కూడా మార్చలేరట. కాకపోతే ఎవరి తలరాతను వాళ్ళే మార్చుకోగల శక్తి వాళ్ళకే ఇచ్చేసారట బ్రహ్మగారు. మనకి పాపం రావాలి అన్నా, పుణ్యం రావాలి అన్నా, ఐశ్వర్యం రావాలి అన్నా, దరిద్రం రావాలి అన్నా అంతా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఎవరైతే ప్రతిరోజు తులసిని పూజిస్తారో, కనీసం తులసిమాత దగ్గర దీపారాధన చేస్తారో, అది కూడా కాదు అంటే ప్రతిరోజు స్నానం చేశాక తులసి మొక్కకు కొన్ని నీళ్ళైనా పోస్తారో, వాళ్ళకి విపరీతమైనటువంటి అదృష్టం కలిసొస్తుంది. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం గనక వెలిగించినట్లయితే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి కనకధార స్తోత్రం ఉంది కదా! కటిక పేదరికంతో బాధపడేవారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా కనకధార స్తోత్రాన్ని చదవాలి. అలాగే ఆవు, గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారంటారు. అలాంటి గోమాతకి మీరు గడ్డి తినిపించిన, గింజలు అంటే పెసలు, ఉలవలు, మినువులు అలాంటివి ఏదైనా నానబెట్టి తినిపించిన, అరటి పళ్ళు తినిపించిన, మీకున్నటువంటి చాలా వరకు ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా పోతాయి. చేస్తే మీరు అప్పుల సమస్యల నుంచి బయటకొచ్చేస్తారనమాట. ఒక పసుపు దారానికి 11 యాలకులను గుచ్చి లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి గనక వేస్తే క్రమంగా వెయ్యాలి ప్రతి శుక్రవారం. అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా కాస్త సాల్ట్‌ని వాటర్‌లో వేసి ఇల్లంతా గనక ఆ సాల్ట్ వాటర్‌తో శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ నశించిపోతాయి. నెగెటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పోతుందో లక్ష్మీదేవి ఆటోమేటిక్‌గా ఇంట్లోకి అడుగుపెడుతుంది. జాతకంలో ఎప్పుడైనా దురదృష్టం ఉంటే మనం ఏ పని చేసినా కూడా కలిసి రాకపోతే, ఎప్పుడూ కూడా బాధల్లో ఉంటే ఒక పసుపు దారాన్ని మీ పూజ గదిలో పెట్టి 5 రోజుల తర్వాత ఆ పసుపు దారాన్ని తీసుకొని చేతికి కట్టుకోండి. ఈ 5 రోజులు కూడా మీరేదో కాస్తో కూస్తో పూజ చేస్తారు కదా! అందులోనూ కూడా పసుపు దారం గనక చేతికుంటే చాలా శుభప్రదం. పసుపు అంటేనే మంగళప్రదమైనది. లక్ష్మీదేవి, గౌరీదేవి యొక్క స్వరూపం. కాబట్టి ప్రతి పనిలో మనకి ఆటంకాలన్నీ పోతాయి. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవడం అలవాటు చేసుకోండి. గుమ్మడికాయ నెగెటివ్ ఎనర్జీని తీసేస్తుంది. దుష్టశక్తులు ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే గనక ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళిత్వం కలుగుతుంది. గురువారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసికి 5 ప్రదక్షిణాలు గనక చేస్తే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కాస్త వీలైనంత వరకు పేద సాధులకు దానం చేయండి. ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది.